ఇది జడల్ యొక్క జమానా దిష్టంతా కూడా పోవాలి అంటూ నాని గారి ప్యారడైజ్ సినిమా టీజర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండిందన్నమాట. అసలు నాని గారైనా ఇదంతా కూడా చేసింది డూబ్ని పెట్టి చేయించారా, అసలు నాని అంటే మేము నమ్మలేకపోతున్నాము అనేది ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ గెటప్ కావచ్చు, ఆ ఒక డైలాగ్ డెలివరీ కావచ్చు, వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, అందరూ కూడా షాక్ అవుతున్నారనమాట. అసలు నాని గారిని ఇప్పటివరకు ఒక ఫ్యామిలీ హీరోగా మాత్రమే చూశారు. మరి అలాంటి వ్యక్తి ఇంత మాస్గా ఎప్పుడు మారిపోయాడు, అసలు ఆయన నిజంగానే యాక్టింగ్ చేశాడని కళ్ళని మమ్మల్ని మేమే నమ్మలేకపోతున్నామని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. అండ్ ఈ టీజర్లో నాని గారి యాక్టింగ్ అనేది ఇంకా పీక్ స్టేజ్ అన్నమాట. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఏం చెప్పాలి, ఇంత ఘోరంగా చించి ఉతికి ఆరేసి పాడేశాడు అని చెప్పేసి అందరూ కూడా ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారంటే నిజంగా నాని గారికి ఇంతకన్నా గొప్పగా ఇంకేం కావాలి. ఒక హీరోకి తన పాత్ర గురించి ఇంత అద్భుతంగా చెప్తున్నారంటే అంతమించి ఇక ఏమీ కూడా ఉండదన్నమాట. ఇంకా ఇప్పుడు జస్ట్ టీజర్ చూసే మనం ఇంత ఘోరంగా మాట్లాడుకుంటే రేపు సినిమా వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అసలు ఊహలకు కూడా అందలేకపోతున్నాయి అన్నమాట. అండ్ ఈ టీజర్లో నాని గారి డైలాగ్స్ అంటే అంత పవర్ఫుల్ డైలాగ్స్ అనేవి అందరినీ కూడా చాలా చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఈ జాగా ఎవరిది, ఈ దేశం ఎవరిది అని చెప్పేసి ఆయన పవర్ఫుల్గా డైలాగ్ చెప్తా ఉంటే ప్రజలందరూ కూడా మనది మనది అని చెప్పేసి వాళ్ళు చెప్పడము, అదేవిధంగా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పడము. సో ఈ డైలాగ్స్ అన్నీ కూడా చాలా కొత్తగా చాలా పవర్ఫుల్గా అనిపిస్తూ ఉన్నాయి. జనాలందరినీ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా నాని గారి చేతిలో బ్లేడ్లు పట్టుకొని ఆ ఒక డైలాగ్స్ కావచ్చు, ఆ రక్తపాతం కావచ్చు, నిజంగా ఎంత అద్భుతంగా అంటే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనేంతలా ఈ యొక్క టీజర్ అనేది ఉందన్నమాట. ది ప్యారడైజ్ టీజర్. మరి మోహన్ బాబు గారి గెటప్ కావచ్చు, అదేవిధంగా సంపూర్ణేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా ఇంతవరకు కూడా మనము చూడనటువంటి కొత్త క్యారెక్టర్లో కనిపించినప్పటికీ కూడా ఇది కొత్త క్యారెక్టర్ కాదు, వీళ్ళు అందులో జీవించేస్తున్నారు అనే రీతిలో వాళ్ళు యాక్టింగ్ చేశారన్నమాట. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు, సంపూర్ణేష్ బాబు గారు, అదేవిధంగా నాని గారు కావచ్చు, ఆ ఒక ప్రజలందరూ కూడా కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, చూపించే విధానం కావచ్చు, నరేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా కనిపించే అద్భుతంగా ఉన్నాయనేది ప్రజల యొక్క మాట అన్నమాట. సో మరి మీలో ఎంతమంది చూశారు ది ప్యారడైజ్ సినిమా టీజర్, మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి.